Welcome to Spectrum IAS Academy. This is Bairaj Opotraju giving guidelines to APPSC Group 1 Mains, the TSPSC coming Group 1 Mains. దీనిలో ముఖ్యంగా కూడా పేపర్ 1 ఎస్ఏ రైటింగ్లో మనం ప్రశ్నని ఎలా ఎంపిక చేసుకోవాలి అనే అంశం మీద ఈ వీడియో చేస్తున్నాను. మనకి 2023 ఎస్ఏ పేపర్ని మనం చూసినట్లయితే సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఈ సెక్షన్ 1లో ఉన్న 3 క్వశ్చన్స్లో ఏ ప్రశ్న ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అన్నది ఇక్కడ అభ్యర్థి ముఖ్యంగా కూడా ఒకసారి క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత చదివిన తర్వాత 3 క్వశ్చన్స్ని అర్థం చేసుకున్న తర్వాత వాటిని ఫ్రేమ్వర్క్కి ఏది అనుకూలంగా ఉంది, మనకి చాయిస్ ఉంది కాబట్టి ఒక మంచి ప్రశ్నని ఎంపిక చేసుకొని బాగా రాయగలిగితే మాకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 2023 ఎస్ఏ పేపర్ గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఏ పేపర్ చూసినట్లయితే సెక్షన్ 1లో వచ్చేసి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశపు డిజిటల్ రూపాయి క్రిప్టో కరెన్సీకి మరొక రూపేనా, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మరియు దాని చిక్కులపై భారతదేశం యొక్క పురోగతిని పరిశీలించండి. ఇక్కడ మనకి ఈ ప్రశ్నకి సమాచారం మనం రాబట్టాలి అంటే ఇది ఎకానమీ సంబంధంగా ఈ ప్రశ్న ఇచ్చారు. అంటే మనకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద, మానిటరింగ్ పాలసీ మీద, అలాగే ఫిజికల్ పాలసీ మీద మనకు సమగ్రమైనటువంటి ఐడియా ఉన్నట్లయితే ఈ ప్రశ్న మనం రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం కరెంట్ అఫైర్స్ను మనం చూసినట్లయితే క్రిప్టో కరెన్సీ అనేటువంటి ఒక మాట బాగా వినపడుతూ ఉంది ఎక్కువగా కూడా. అంటే డిజిటలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత, డిజిటలైజేషన్ మనకి బ్యాంకింగ్ వ్యవస్థలో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత క్రిప్టో కరెన్సీ అనే చెప్పేసి వస్తుంది. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ రూపాయి పేమెంట్. మరి దీని ద్వారా మనకి ఆర్థికాభివృద్ధి వస్తుందా అని మనకి ప్రశ్న అడిగాడు. ఇక్కడ సమగ్రమైనటువంటి మనకు సమాచారం ఎకానమీ పరంగా, బ్యాంకింగ్ వ్యవస్థ పరంగా ఉంటేనే మనం మంచి ఆన్సర్ రాయగలుగుతాం. మరి ఈ ప్రశ్న ఎంపిక చేసుకోవాలా, ఇదొక అంశం. రెండో ప్రశ్న చూసినట్లయితే భారతదేశంలో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తద్వారా గాంధీ ఆశయాలను సాధించే దిశగా సాగాలని సూచిస్తుంది. దీనికి సంబంధించి పాలనను విప్లవాత్మకంగా మార్చడంలో గ్రామ సచివాలయం యొక్క మార్గదర్శక పనిని చర్చించండి. ఇది ఒక ప్రశ్న ఇచ్చాడు. అంటే ఈ క్వశ్చన్ వచ్చేసి కంప్లీట్గా కూడా మనకి పాలిటీ మీద ఆధారపడి ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎకానమీ క్వశ్చన్, రెండో క్వశ్చన్ అనేది పాలిటీ క్వశ్చన్ ఇచ్చాడు. మళ్ళీ ఇక మూడవ ప్రశ్న మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రపంచంలోనూ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. సహకార ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ద్వారా అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో భారతదేశం మరింత ముందుకు సాగుతుందా పరిశీలించండి అన్నాడు. ఇక్కడ దీనిలో మనకి ఇది వచ్చేసి మనకి ఎకానమీ సంబంధమైనటువంటి ప్రశ్న మళ్ళీ మనకి వచ్చింది. ఎకానమీకి కోఆపరేటివ్ సెక్టార్ని అలైన్ చేశాడు. ఇక్కడ ఎకానమీ కోఆపరేటివ్ సెక్టార్ని అలైన్ చేశాడు. పై ప్రశ్నలో మనకు వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థని అలైన్ చేశాడు. ఆ పై ప్రశ్నలో వచ్చేసి మనకు కంప్లీట్గా కూడా బ్యాంకింగ్ వ్యవస్థ, మానిటరీ పాలసీ దీన్ని అలైన్ చేశాడు. ఈ 3 ప్రశ్నల్లో అభ్యర్థి ఏ ప్రశ్నని ఎంపిక చేసుకుంటే అత్యంత సమాచారం బాగా లభిస్తుంది, మంచి మార్కులు వస్తాయి అన్నది ఒకసారి మనం దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం. ఒకసారి ఒక్క నిమిషం ఆలోచించాలి. మనం ఏ ప్రశ్న అయితే బాగా రాయగలుగుతామో ఆ ప్రశ్ననే మనం ఎంపిక చేసుకోవాలి. ఏ ప్రశ్నకైతే మనకి మంచి సమాచారం వస్తుందో, ఎక్కువ సమాచారం కంటే మంచి సమాచారం వస్తుందో ఆ ప్రశ్ననే మనం ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ ప్రశ్నకి డౌట్స్ ఉన్నట్లయితే ఏదన్నా ఈ ప్రశ్న మనం బిగిన్ చేసినా కానీ తర్వాత ముందుకు తీసుకుపోలేము అని డౌట్ ఉన్నప్పుడు ఆ ప్రశ్న జోలికి మనం వెళ్ళకూడదు. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ 3 ప్రశ్నల్లో మధ్యలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రశ్న ఎక్కువ మంది రాయడానికి అవకాశం ఉంది. ఎక్కువ మంది ఒకే ప్రశ్న రాస్తే మార్కులు తక్కువ పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక భిన్నమైన ప్రశ్న ఎంచుకుంటేనే మార్కులు బాగా పడతాయి. విన్నర్స్ డు నాట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. ఇది మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ రైటర్ శివకేర్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ కొటేషన్ అండి. విజయాన్ని సాధించిన వాళ్ళు భిన్నమైన పనులేమి చెయ్యరు, చేసే పనిని భిన్నంగా చేస్తారు.
ఈ 3 ప్రశ్నల యొక్క సరళి చూస్తే అట్లానే ఉంది యాక్చువల్గా. దీంట్లో చాలా క్రిటికల్గా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ గురించి మన దగ్గర సమగ్ర సమాచారం అంటే క్రిప్టో కరెన్సీ రాస్తే బాగా మంచి మార్కులు పడతాయి. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ రూపీ. దీని ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, బట్ నాట్ అకౌంట్ ఫర్. దీన్ని మేనేజ్ చేయడం కూడా కష్టం. ఈ చెల్లింపుల్లో హెచ్చు తగ్గులు అనేవి చాలా త్వరితగతంగా ఏర్పడతాయి. కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ కానీ కన్సిస్టెన్సీ డిక్రీజ్ కానీ ఉండదు మనకి. ఇలా హెచ్చు తగ్గులు త్వరితగతంగా ఏర్పడటం వల్ల ఇండివిజువల్స్ దెబ్బతినే అవకాశం ఉంది, ఇండస్ట్రీస్ దెబ్బతినే అవకాశం ఉంది, ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. సో దీని ద్వారా మనం పురోగతిని సాధించాలంటే చాలా కష్టమైన ప్రక్రియ. దిస్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ ఎకనామిక్ యాక్టివిటీ. సో కాబట్టి దీనికి ఎక్కువ మనకి కనిపించేయండి అంటే డిమెరిట్స్ కనిపిస్తూ ఉంటాయి. లింక్ చేశాడు మళ్ళీ ది సేమ్ టైం. ఏమి లింక్ చేశాడు? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మరియు దాని చిక్కులపై భారతదేశం యొక్క పురోగతిని పరిశీలించండి అన్నాడు. అంటే క్రిప్టో కరెన్సీ అని మనం ఫాలో అయ్యి ముందుకెళ్తే వచ్చేటువంటి చిక్కులు ఏంటి, ఈ క్రిప్టో కరెన్సీ కాకుండా చూసినట్లయితే మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి మనం చూసాం. భారతదేశాన్ని తీసుకున్నట్లయితే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి కూడా దాదాపుగా కూడా మనం ఒక స్థిరత్వంతో కూడినటువంటి అభివృద్ధిని తీసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వస్తున్నటువంటి నూతనపరమైనటువంటి ఈ గ్లోబలైజేషన్ అయిన తర్వాత మనకి ఇలాంటివన్నీ కూడా డిజిటలైజేషన్, గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఇవన్నీ మనకి వినిపిస్తూ ఉన్నాయి. వీటి మీద సమగ్ర సమాచారం ఉంటే దీన్ని రాస్తే కూడా మార్కులు పడతాయి, ఎందుకంటే ఎక్కువ మంది రాయరు ఇది క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్ అట్లా ఉంచండి. మళ్ళీ మూడో క్వశ్చన్ మీరు పరిశీలించండి. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అవతరించిందని చెప్పేసాడు ఆల్రెడీ. అవతరించిందని చెప్పేసినప్పుడు నువ్వు అది ఎలా అవతరించిందో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్లో ఎలా మనం డెవలప్ అవుతూ వచ్చాం, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎలా డెవలప్ అవుతూ వచ్చాం, సర్వీస్ సెక్టార్లో ఎలా డెవలప్ అవుతూ వచ్చాం, గ్లోబల్గా బైలేటరల్ ఎకనామిక్ రిలేషన్స్ మనం ఏ విధంగా పెట్టుకున్నాం, ఇంకా ఏ విధంగా మనం ముందుకు పోతున్నాం. దీనికి మళ్ళీ కోఆపరేటివ్ సెక్టార్ని అలైన్ చేయాలి. అంటే హిస్టరీ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టార్ మనకు కావాలి. కోఆపరేటివ్ సెక్టార్ మనకి 1904లో స్టార్ట్ అయ్యింది బ్రిటిష్ వారి కాలంలో, ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో. అక్కడి నుంచి మళ్ళీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకొని కోఆపరేటివ్ సెక్టార్ ద్వారా మనం ఏం డెవలప్ చేసాం? అగ్రికల్చర్ డెవలప్ చేసాం, డైరీ డెవలప్మెంట్ డెవలప్ చేసాం, యానిమల్ హస్బెండరీ డెవలప్ చేసాం. దీనికి బ్యాంకింగ్ వ్యవస్థని లింక్ చేసాం. బ్యాంకింగ్ వ్యవస్థని కోఆపరేటివ్ సెక్టార్కి లింక్ చేయడం వల్ల కోఆపరేటివ్ సెక్టార్లో అనేక రకమైనటువంటి అంశాలు తీసుకొచ్చి దాన్ని స్టాండర్డైజ్ చేసాం. దానికి ఎటానమీ కూడా కల్పించాం, రాజ్యాంగ సవరణ చేసే ఎటానమీ కూడా కల్పించాం. సో ఇవన్నీ కూడా మనం కోఆపరేటివ్ సెక్టార్ ఎవల్యూషన్ ఇంకా అతి పెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఇంకా బాగా ముందుకు పోవాలంటే కోఆపరేటివ్ సెక్టార్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అది కూడా మనం చెప్పాలి. ఇవన్నీ కూడా ఇది ఒక మంచి ప్రశ్న. ఇది రాసిన మంచి మార్కులు పడతాయి. ఇది ఒక అంశం. ఇక మధ్యలో ప్రశ్న ఎక్కువ మంది రాస్తారు. భారతదేశంలో సచివాలయాల ఏర్పాటు. దిస్ ఈజ్ నథింగ్ బట్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఆర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ. 3 రకాలుగా పిలుస్తూ ఉంది. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. బ్రిటిష్ వారి కాలంలోనే లార్డ్ రిప్పన్ దగ్గర నుంచి మనం లార్డ్ మేయో రిప్పన్ దగ్గర నుంచి డెవలప్మెంట్ చేసుకుంటూ బ్రిటిష్ వారి కాలంలో వచ్చినటువంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలని బ్రీఫ్గా చెప్పుకుంటూ ఎస్ఐ రైటింగ్ కాబట్టి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి పంచాయతీరాజ్ సిస్టాన్ని గాంధీ యొక్క ఆశయాల మేరకు ఇంప్లిమెంట్ చేయడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 40 ఆదేశ సూత్రాల గురించి చెప్పుకుంటూ తర్వాత బలవంతరాయ్ మెహతా కమిటీ దాని యొక్క రికమెండేషన్స్, ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రక్చర్, అశోక్ మెహతా కమిటీ, ఇక మిగతా కమిటీలు అట్లా 1991 వరకు ప్రయాణం చేస్తాం. దాంట్లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. 92, 93లో మనకి 73, 74 రాజ్యాంగ సవరణలు చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలకి 29 అంశాలు ఉన్నాయి. అంశాలకి అట్లానే మున్సిపాలిటీస్, నగరపాలిక సంస్థల్లో ఉన్నటువంటి 18 అంశాలకి స్వయం ప్రతిపత్తి ద్వారా అన్నిటికి కూడా నిధులు మంజూరు చేస్తూ సక్రమంగా అందే విధంగా పంచాయతీ వ్యవస్థ ఒక మూమెంట్గా పోతుంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా చాలా దగ్గరగా తీసుకుపోయే ఉద్దేశంతో, అంటే దట్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే విధంగా, డెమోక్రసీ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే విధంగా మనకి గత ప్రభుత్వంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ అది గత ప్రభుత్వం క్వశ్చనే కాబట్టి, గత ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి దాని గురించి ఇంకా మన పంచాయతీరాజ్ వ్యవస్థ అలైన్ చేసి కరెంట్ టెండెన్సీ మనకి ఎన్ని గ్రామీణ సచివాలయాలు ఉన్నాయి, దాంట్లో ఎంతమంది స్ట్రక్చర్ ఎట్లా ఉంది, దానికి ఎలా దాని ద్వారా ఎలా మనకి ప్రాథమిక విధులన్నీ కూడా అందుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా కరెంట్ టెండెన్సీ మొత్తం రాసుకొచ్చి కంక్లూడ్ చేయొచ్చు. దానికి అసలు ఎక్కువ మంది రాయడానికి అవకాశం ఉంది. కానీ ఫస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ తక్కువ మంది రాయడానికి అవకాశం ఉంది.
ఈ 3 క్వశ్చన్స్లో మనకి చాలా తక్కువ మంది రాసే క్వశ్చన్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ. అదే ఏ క్వశ్చన్ అయితే ఎక్కువ మంది రాయారో, ఏ క్వశ్చన్ అయితే ఎక్కువ మంది రాయని క్వశ్చన్ మనం రాసామో దానికి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. కాబట్టి సెక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ దానికి సమాచారం ఉంటే రాయగలుగుతాం మనం క్రిప్టో కరెన్సీ గురించి, లేనప్పుడు మనం రాయకూడదు. గ్రామ సచివాలయానికి సమాచారం చాలా ఉంది, అది సహకార రంగానికి 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థకి సమాచారం చాలా ఎక్కువ. ఈ రెండింటిలో మళ్ళీ చూసుకొని దేనికి వెళ్దాం అని మనకి ఏంటంటే జస్ట్ 1-2 నిమిషాల్లో ఆలోచించుకొని ఫ్రేమ్వర్క్ చేసుకొని ఆ విధంగా ఎస్ఏ రైటింగ్ బిగిన్ చేసి ఎండ్ చేసినట్లయితే మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సెక్షన్ని మీరు క్లియర్గా చదవండి. సెక్షన్లో మీకు అనుకూలంగా ఉన్నటువంటిది అంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రశ్న ఎంపిక చేసుకొని ఎస్ఏ బిగిన్ చేసి ఎండ్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మంచి మార్కులు పొందవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక అంశం గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.